రాముని పట్టాభిషేకం దగ్గర పడుతోంది. రాజ్యమంతా సంబరాలు చేసుకుంటున్నారు. కైకేయి అంతఃపురంలో మాత్రం భయంకరమైన విషాదం పొంచి ఉంది. కైకేయి దశరథ మహారాజుకు ప్రియమైన భార్య. ఆమె అందగత్తే కాదు, ధైర్యవంతురాలు కూడా. పూర్వం జరిగిన యుద్ధంలో దశరథుని ప్రాణాలను కాపాడింది. ఆ సమయంలో దశరథుడు ఆమెకు 2 వరాలు ఇస్తానని మాట ఇచ్చాడు. వాటిని భద్రంగా దాచుకోమని చెప్పాడు. మంతర అనే దాసి కైకేయి మనస్సును విషపూరితం చేసింది. రాముడు రాజు అయితే భరతునికి అన్యాయం జరుగుతుందని నూరిపోసింది. రాజ్యకాంక్ష లేని కైకేయి మనస్సును మంతర మాటలు మార్చేశాయి. పట్టాభిషేకానికి ముందు రోజు కైకేయి దశరథుని దగ్గరకు వెళ్లి తన 2 వరాలు కోరుకుంటుంది. మొదటి వరంగా భరతుని రాజును చెయ్యమని, రెండవ వరంగా రాముని 14 సంవత్సరాలు వనవాసానికి పంపమని అడుగుతుంది. దశరథుడు ఆ మాట విని దిగ్భ్రాంతికి గురవుతాడు. రాముని ఎంతో ప్రేమించే ఆయన కైకేయి కోరికను తీర్చలేక కుమిలిపోతాడు. కాని ఇచ్చిన మాటను తప్పలేక రాముని వనవాసానికి పంపుతాడు. ఆ బాధతోనే ప్రాణాలు విడుస్తాడు. రాముడు తండ్రి ఆజ్ఞను శిరసావహించి సీతలక్ష్మణులతో వనవాసానికి వెళ్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.